వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి బకాయిలు పెట్టాడు. దాదాపు 2,500 కోట్లతో పాటు నెలకి 250 కోట్లు అదనంగా చేరుతూ వస్తున్నాయి. అయితే ఇలా బకాయిలు పెట్టడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ సమస్యని ఎలా తీర్చబోతుంది? అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, అన్నిటికైనా ముఖ్యమైన రంగం అంటే వైద్య రంగం అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఆరోగ్యశ్రీ సంబంధించి దాదాపు 2,500 కోట్లు బకాయిలు పెడుతూ మళ్ళీ నెలకు అదనంగా 250 కోట్లు కూడా దానికి జతపడుతూ వస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ సమస్యను ఎలా తీర్చబోతుంది? అసలు పాత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా బకాయిలు పెట్టడం కరెక్ట్ అనుకోవచ్చా? బకాయిలు పెట్టడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే ఆరోగ్యశ్రీ అనేది మా నాన్న పెట్టిన పథకం. ఆరోగ్యశ్రీ అనేది మేము వైద్య రంగంలో తెచ్చిన విప్లవాత్మకమైన మార్పు. రోగాల సంఖ్యని విపరీతంగా పెంచాము. లిమిట్ని 25 లక్షలకి చేసిన ఏకైక ప్రభుత్వం మాదే అని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఊకతంపుడు ఉపన్యాసాలు చాలా చేశాడు. మరి ఇన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన వ్యక్తి బకాయిలు పెట్టకూడదు కదా. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లిస్తూ ఉండాలి. ఎలక్షన్లకు ముందర కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? వెంటనే బిల్స్ పే చేయాలి కదా, అంతే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే పెన్షన్లు అవి కూడా ఆపేసి ఆయనకి సంబంధించిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకున్నాడు తప్ప ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ బకాయిలు చెల్లించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీస్ ఎట్లా ఉన్నాయో మీరు గమనించండి. పేదల ఆరోగ్యం గురించేమో పెద్ద డాంబికాలు చెప్తుంటాడు పబ్లిక్ మీటింగ్స్లో. అసలు తానే పేదల్ని ఉద్ధరిస్తున్నట్టు చెప్పుకుంటాడు. తనే పేదలకి ప్రతినిధి అని చెప్పుకుంటాడు. తనే మొత్తం పేదవాళ్ళ ఆరోగ్యం మొత్తం బాగు చేస్తున్నట్టు చెప్పుకుంటాడు. రోగాల సంఖ్యను పెంచినట్టు చెప్పుకుంటాడు. అన్నీ చెప్పుకుంటాడు తప్ప వాస్తవంగా డబ్బులు రాగానే చెల్లించేది మాత్రం తన కాంట్రాక్టర్లకి. తనకి ఎవరైతే కమిషన్లు ఇస్తారో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకున్నాడు ఎలక్షన్లకు ముందర. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి? నీ టాప్ ప్రయారిటీ ప్రోగ్రామ్ కదా, నువ్వు పేదల మనిషివి కదా, నువ్వు పేదల పెన్నిధివి కదా, మరి ఇవెందుకు చేయలేదు? తాత్కాలికంగా అప్పటికప్పుడు ఎలక్షన్ల ముందర గొడవ జరగకుండా 200 కోట్లు రిలీజ్ చేసి గమ్మున కూర్చున్నాడు. ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు కొత్త ప్రభుత్వం రాగానే బిల్లులు అడుగుతున్నారు. అంతకు ముందర జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు బిల్లులు పెండింగ్లో పెడితే మా ప్రభుత్వం మీద భారం పడుతుంది, మా ప్రభుత్వం మీద భారం పడుతుందని మొత్తుకున్నాడు. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేసింది మరి ఇంత భారం పెడతావా కొత్త ప్రభుత్వం మీద? నా ప్రయారిటీ పేదలకి వైద్యం చేయించడం అని చెప్పిన నువ్వు పేదలకి వైద్యానికి అయిన ఖర్చు నువ్వు ఎందుకు పెట్టలేదు? బకాయిలు ఎందుకు పెట్టావు? క్రెడిట్ వస్తే నీకు బాకీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీర్చాలా? జగన్మోహన్ రెడ్డి మిస్మేనేజ్మెంట్ మొత్తం టోటల్గా ఆర్థిక పరిస్థితిని గుల్ల చేసి పెట్టాడు మొత్తం. మరి ఆయనకి సంబంధించిన కాంట్రాక్టర్లు, ఇప్పుడు తెలంగాణలో ఒక మంత్రి ఉంటాడు, ఆ మంత్రి కాంట్రాక్టులు చేస్తాడు ఆంధ్రప్రదేశ్లో. ఆ మంత్రికి ఎలక్షన్ల ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందర ఆ మంత్రిని పిలిచి ఆ మంత్రి మొత్తం క్లియర్ చేశాడు. మరి ఆరోగ్యశ్రీ ఎందుకు క్లియర్ చేయలే? ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు క్లియర్ చేయలే? ఇంటింటికి డాక్టర్ని పంపిస్తానని చెప్పాడు, పంపించాడా? స్కీమ్ పెట్టాడు. పెద్ద హెల్త్ సెక్రటరీ వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పాడు. అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి, ఆమె పేరు ఏదో ఉంది, విడుదల రజని అనుకుంటా. అంటే జగన్మోహన్ రెడ్డి సమయంలో
మంత్రులు ఎవరో జగన్మోహన్ రెడ్డికే తెలీదు. ఇంకా ఇప్పుడు మనకి ఆ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత నెల రోజులకి మనకి వాళ్ళ పేర్లు ఏం గుర్తుంటాయి? ఆ విడుదల రజని అని చెప్పి ఆమె ఆరోగ్య మంత్రిట. ఆమె అప్పట్లో చెప్పింది, ఆ జగన్ అన్న ఇంటింటికి మీరు ఇంట్లోనే ఉండండి, రోగం వచ్చినా కానీ బయటికి రామాకండి, మా జగన్ అన్న ఇంటికి పంపిస్తాడు, డాక్టర్ని పంపిస్తాడని చెప్పింది. పంపించారా డాక్టర్ని? నిన్న మొన్న ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెబుతున్నాడు, నేను ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టించాను, నేను ఇన్ని మెడికల్గా అని చెబుతున్నాడు. ఇప్పుడే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇప్పుడే ఒక లెక్క చెప్పాడు, పులివెందుల మెడికల్ కాలేజీలో కూడా బిల్డింగులు కట్టించలే, స్టాఫ్ రిక్రూట్మెంట్ మాత్రం చేశాడు. కాలేజీ లేదు, ఏమీ లేదు, కాలేజీ ఇంకా కంప్లీట్ కాలేదు, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి రిక్రూట్ చేశాడు. ఆ పుంగనూరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మొన్నటి వరకు మంత్రిగా ఉన్నాడు కదా, అతను తన ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ తెచ్చి మెడికల్ కాలేజీ స్టాఫ్గా పెట్టేశాడు. అది ఒక పెద్ద స్కాండల్ ఇప్పుడు. అంటే నువ్వు ఆరోగ్య రంగాన్ని నువ్వు ఏ విధంగా వాడుకున్నావు? జగన్మోహన్ రెడ్డికి ఆరోగ్య రంగం మీద అసలు ఏమన్నా అవగాహన ఉందా? వాళ్ళ నాన్న డాక్టర్ కదా, వాళ్ళ నాన్న డాక్టరు, పాపం ఆయన 5 రూపాయలకి పేషెంట్ని చూసేవాడు. వాళ్ళ పులివెందుల్లో మిషనరీ హాస్పిటల్లో పనిచేసేవాడు. 5 రూపాయలు పేషెంట్ దగ్గర తీసుకునేవాడు. అప్పట్లో మంచి పేరు ఉండేది రాజశేఖర రెడ్డికి. కనీసం ఆ డాక్టర్ కొడుగ్గా నీకు కనీసమైన కమిట్మెంట్ కూడా లేదు. అయ్యో మా నాన్న ఇట చేసేవాడే, ప్రజలకు సేవ చేశాడే, మనం ప్రజలకి అన్యాయం చేయకూడదు, మనం ద్రోహం చేయకూడదు, అందులోనూ పేషెంట్లకి మనం ద్రోహం చేయకూడదు అన్న నీకు అటువంటి క్రైటీరియానే లేదు నీకు. పేద పేషెంట్లను మోసం చేసావు. ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టట్లేదు అంటే అర్థం ఏంటి? నీ హయాంలో, నీ 5 సంవత్సరాల పాలనలో ఎన్నిసార్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు? నాకు తెలిసి 10 సార్లు ఇచ్చి ఉంటారు. అంటే నీకు పబ్లిక్ హెల్త్ మీద కన్సర్న్ లేదు. బయటకు వచ్చి కబుర్లు మాత్రం బాగా చెబుతావు. ఆరోగ్యశ్రీ నేను పెట్టింది, నేనే బాగా చేస్తున్నాను, నేను రోగాల సంఖ్య పెంచాను. రోగాల సంఖ్య పెంచావు, క్రెడిట్ కొట్టేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నావు తప్ప ఆరోగ్య రంగ సమస్యలను ఎక్కడ తీర్చావు నువ్వు? నేను మెడికల్ కాలేజీలు కట్టానని చెప్పావు, మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు కానీ స్టాఫ్ రిక్రూట్మెంట్ పూర్తి చేసుకున్నావు. అసలు ఏ మాత్రం కూడా ప్రణాళికాబద్ధంగా పని చెయ్యని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మానికి అతను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అసలు నేషనల్ స్టాండర్డ్స్ ఉండేటువంటి ఒక ఎయిమ్స్ మంగళగిరికి వస్తే కనీసం మంచినీరు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన సంగతులు కూడా మనకు తెలిసిందే. నిజంగా వైద్య రంగం పైన తనకి ఏదైనా ఆసక్తి ఉందంటారా? అసలు మీరు బాగా గుర్తు చేశారు. ఆ మంగళగిరి ఎయిమ్స్ని పాపం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి తీసుకొచ్చాడు. విభజన చట్టం ప్రకారం అక్కడ ఎయిమ్స్ పెడతామన్నారు, పెట్టారు. పెట్టిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ఎయిమ్స్ అంటే ఎవరు ఉంటారు? పేషెంట్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, అంతేనా? ఇంకెవరన్నా ఉంటారా? వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ గవర్నమెంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం ఎయిమ్స్ వాళ్ళు ట్యాంకర్లతో నీళ్లు పోయించుకున్నారు. మంగళగిరి లాంటి ప్లేస్లో పెట్టుకొని, హాస్పిటల్ పెట్టుకొని ట్యాంకర్లతోటి నీళ్లు పోయించుకునే దుస్థితిని ఈ జగన్మోహన్ రెడ్డి కల్పించాడు ఎయిమ్స్కి. గవర్నమెంట్ మారంగానే వాళ్ళు వచ్చి అయా నీళ్లు లేవంటే చంద్రబాబు నాయుడు అన్నాడు, డోంట్ వరీ, నేను మీకు సపరేట్ లైన్ వేయించి మీకు వాటర్ ఇస్తాను అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చాడు. అంటే నీకు అసలు నీకు ఏ మాత్రం ఏ సమస్య పట్ల, నీ డబ్బు సంపాదన పట్ల తప్ప ఏ సమస్య మీద నీకు చిత్తశుద్ధి లేదు. నీకేదన్నా డబ్బులు వస్తాయంటే ఆ పని చేస్తావు.
నీకు 4 ఓట్లు వస్తాయంటే ఆ పని చేస్తావు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ముందరికి తీసుకెళ్ళాలి, ప్రజలకి ఆరోగ్యాన్ని అందించాలి అనే ఒక కమిట్మెంట్ ఏమాత్రం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళందరూ నోటీస్ ఇచ్చి అల్టిమేటం ఇచ్చి వాళ్ళంతా గొడవ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అడగాలి. జగన్మోహన్ రెడ్డి బహుశా మరి వాళ్ళకి అందుబాటులో లేడేమో, తాడేపల్లిలో కూడా ఉండట్లేదు కదా, అతను బెంగళూరులో యలహంక ప్యాలెస్లో ఉంటున్నాడు. మరి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళందరూ ఓసారి ఏదన్నా బస్సు వేసుకొని బెంగళూరు వెళ్ళి యలహంక ప్యాలెస్కి వెళ్ళి, అయ్యా నువ్వు వాడుకున్నావు మమ్మల్ని, మరి మాకేమో బిల్లులు ఇవ్వలేదు, నువ్వు బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టినంత కూడా ఇవ్వలేదు, మాకు రిలీజ్ చేయలేదు, మరి మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఏం చేయమంటావని ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అడిగితే మరి ఆయన ఏం సమాధానం చెప్తాడో చూడాలి. అయితే ఇది ఓన్లీ వైద్య రంగం కాకుండా మిగతా అన్ని రంగాల నుంచి మనం చూస్తే మొన్న బుగ్గన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మేము నిజంగానే ఏదైతే మద్యం నుంచి చాలా వరకు మేము డబ్బులు సంపాదించాం, 4 పథకాలకి డబ్బులు కూడా ఇచ్చామని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. అయితే ఆ 4 పథకాలకి ఎన్ని వేల కోట్లు అయినది తర్వాత సంగతి. కనీసం ఈ 2500 కోట్లు వాళ్ళు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు అంటే వైద్య రంగాన్ని పట్టించుకోకపోతే ఆ రాష్ట్రం బాగుపడుతుంది అనుకోవచ్చు అంటారు. వాళ్ళకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొమ్మేం పోయింది, జగన్మోహన్ రెడ్డి సొమ్మేం పోయింది. వాళ్ళకి ఏది బెనిఫిటో అదే చేస్తారు. ఇప్పుడు మరి మీరు బాగా గుర్తు చేశారు, ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరి ఆర్థిక శాఖ మంత్రి కదా, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు కదా, 5 ఏళ్ళు పనిచేశాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కదా. మరి నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళకి ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పమనండి, ఎందుకు ఇవ్వలేదు, డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, మరి వాళ్ళు ఏం చేయాలి, నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు ఏం చేయాలి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెద్ద ఆర్థిక తత్వవేత్త కదా, అసలు నేనే చేశాను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అని చెప్తున్నాడు కదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి వచ్చి సమాధానం ఏం చెప్తాడో చెప్పమానండి. బాధ్యత లేని వ్యక్తులు ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉంటే రాష్ట్రం అధోగతి పాలు ఎట్లా అవుతుందనే దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళు చేసిన పనులు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితి. మొత్తానికి ఆగస్టు 17 వరకు అయితే వీళ్ళు ఒక గడువునైతే ఇచ్చారు. సో ఈ గడువు లోపల ఒక సమస్య కొంతవరకునే తీరే అవకాశం ఉందంటారు. చేస్తారు, గవర్నమెంట్ చేస్తుంది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చెప్పింది, ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇస్తూ చంద్రబాబు నాయుడు చెప్పింది ఇదే. ఎక్కడెక్కడ అప్పులు పెట్టాడో ఈ జగన్మోహన్ రెడ్డి అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల్ని తలుచుకుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పాడు ఆయన. అంటే ఎక్కడెక్కడ అప్పులు చేశాడో కూడా తెలీదు, ఎన్ని లక్షల కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయో తెలీదు. ఇటువంటి దారుణమైన ఆర్థిక అవకతవకలకి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అనే చంద్రబాబు నాయుడు చెప్పింది శ్వేతపత్రంలో. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారంటే ఎంతటి ఆయన భయపడటం కాదు, ఆయన భయపడటం, ఆయన ఇటువంటి క్రైసిస్ చాలా చూశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దొంగ పనులు పట్టుకోవడానికి టైం పడుతుందని చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ దొంగ పనులే, దొంగ వ్యవహారాలే కదా. నీకు ఏ తాకట్టు పెట్టాడో తెలియదు, ఎన్ని తాకట్టు పెట్టాడో తెలియదు. విశాఖపట్నం మొత్తం తాకట్టు పెట్టాడు. ఇట్లా ఏది ఎక్కడ తాకట్టు పెట్టాడు, రికార్డులు చూస్తుంటే అన్ని తాకట్లే కనపడుతున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక అరాచకత్వాన్ని ఒక అంచనా వేయటానికే టైం పడుతున్నది, అందుకే నాకు భయం పుడుతున్నది అన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి చేసిన వాటిని ఆ మొత్తం లూప్ హోల్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆయనకి పెద్ద ఇదేం పట్టదు. కాకపోతే ఏంటి అంటే ఈ అప్పు అంతా ఎవరు తీర్చాలి? జగన్మోహన్ రెడ్డి తనకు కావలసిన వాళ్ళ వరకు ఇచ్చుకున్నాడు, పోయాడు. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మీరు పులివెందుల వెళ్తే జగన్మోహన్ రెడ్డి
₹1,00,000 1,10,000 ఆ బిల్లులు రాని కాంట్రాక్టర్లందరూ జగన్మోహన్ రెడ్డి వెంట పడితే కదా ఇతను బెంగళూరు పారిపోయింది. మరి ఆ అప్పులన్నీ ఎవరు తీర్చాలి? జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నాడు, పారిపోయాడు. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు అవన్నీ ఒక్కొక్కటి తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ లోపల ఈ వైసీపీ సోషల్ మీడియా సైన్యం పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్పాపులరైజ్ చేయటానికి ఏం చేయాలి అనేది చాలా, అంటే చంద్రబాబు నాయుడు ఒకవైపు ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలి, ఇంకోవైపు ఈ అరాచక మోకలు చేస్తున్న ఈ దాడుల నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలి. చూద్దాం సార్, మొత్తానికి సమస్యకి అయితే ఒక పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా తొందరలోనే కనుగొనబోతున్నారని తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్కారం అండి.